ఏ కాలంలో పచ్చళ్ళు ఉన్నా వర్షాకాలంలో మాత్రం పచ్చళ్ళు ఉండాలి. మెయిన్గా చికెన్ పచ్చడి, చేప పచ్చడి, రొయ్యల పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు ఉంటే కడుపు నిండా అన్నం తింటాం. ఎన్ని ఉన్నా సరే ఇలాంటివి ఉంటేనే కదా మనకు తృప్తిగా తినాలనిపిస్తుంది. నేనైతే ఇంట్లోనే చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది ఇంట్లో కాదు, ఆర్డర్ వచ్చిందనమాట. చికెన్ పచ్చడి హైదరాబాద్ నుండి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. చికెన్ పచ్చడి చేస్తున్నాను విత్ బోన్స్ ప్లస్ స్కిన్ కూడా రెండింటితో చేస్తున్నాను. వాళ్ళు కావాలని అడిగారు కాబట్టి చేస్తున్నాను అనమాట. ఎవరు ఎలా అడిగితే అలా చేసి పంపించడం మన బాధ్యత కదా. అందుకని నేనైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను. బోన్స్ ప్లస్ స్కిన్ రెండింటితో చేస్తున్నాను అనమాట. చూడండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నేను సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ అయితే వేయట్లేదు, పింక్ సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినడానికి అన్నంలో కూడా మనకి అంత ఘాట్ ఏమి లేకుండా చాలా బాగుంది. వీళ్ళకైతే నేను పంపించేసాను. వీడియో తీయడం కొంచెం లేట్ అయింది. రివ్యూ కూడా మంచిగా ఇచ్చారనమాట. ఆర్డర్స్ అయితే తక్కువగా వస్తున్నాయి. ఏంటంటే ఇంకా మనం మినీ ఇంటి రుచులు ఇంకా చాలా ఉన్నాయి కదా, పట్టణంలో పల్లి రుచులు అని, ఇలాంటి వాళ్ళతో మనం పోల్చుకుంటే ఎంతండి, ఏదో అలా అరప అలా ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. రివ్యూస్ మాత్రం మంచిగా ఇస్తున్నారు చాలు. ఆ రివ్యూస్ని బట్టే మనం ఇంకా మనకి బూస్ట్ వచ్చి ఇంకా చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను అనమాట. మన ఛానల్లో ఎక్కువ చేపల గురించి చూస్తూ ఉంటారు, అంటే ఎండి చేపల గురించి, పచ్చి చేపల గురించి. అయితే నేను ఈ పికిల్ కూడా నేనైతే సేల్ చేస్తున్నాను అనమాట. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి. నమ్మకం ఉంటేనే ఆర్డర్ ఇవ్వండి, లేదంటే ఇవ్వద్దండి. ఎందుకంటే నమ్మకం లేకుండా ఇచ్చి మరలా మేము సరిగ్గా చేయమని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. చూసారా పచ్చడి ఎంత బాగుందో, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది, పీసులు కూడా చాలా ఎక్కువ వస్తుంది. నేను చూసానండి వాళ్ళ పచ్చడి, నేను ఆర్డర్ పెట్టాను. ఎన్ని పీసులు ఉన్నాయో నాకు తెలుసు, మీరు చూస్తున్నారు కదా.